పుష్ప రీల్స్ చేశాను అనమాట. అస్సలు తగ్గేది పుష్పరాజ్ నాకు ఏదన్నా ఒక స్వీట్ చేసి పెట్టు కొంచెం. నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ అనుకుంది. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. ఏదో ఒకటి సింపుల్ చేసేది చేస్తావా, ఇప్పుడు చెయ్యవా? ఒకటే చెప్పు. ఇదే నీకు ఇంకా నెక్స్ట్ టైం ఆ ఫ్రైడ్ రైస్ చేయి, ఈ ఫ్రైడ్ రైస్ చేయి అంటావు చూడు, ముద్దపప్పు అన్నం పెడతా నీకు చెప్తున్నా. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. నువ్వే చెయ్యాలి. అవును, అదే నా సాడీజం. కత్తిర ఎక్కడుంది? జీడిపప్పు వేసావా? నీకు జీడిపప్పు వచ్చిందా? పుష్ప 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 రాజ్ పుష్ప పుష్ప. అసలు పొద్దున్నుంచి నీకేమన్నా అంటే పొద్దున్నుంచి రీల్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు పొద్దున్న నుంచి మంచి పుష్ప రీల్స్ చేశాను అనమాట. అస్సలు తగ్గేది. పుష్పరాజ్ ఏంది అసలు తగ్గేదిలా? నాకు అసలు చూసినావా ఎట్లా చాత కాట్లా పొద్దుటి నుంచి పని అంతా చేసి. నీకేం చెప్పా నేను పొద్దున్నే? నీకేం చెప్పా? పొద్దున్నే చెప్పలేను. చెప్పలేదా? నేను లేచి పొద్దున్నే ఫిక్స్ అయ్యాను ఈరోజు పుష్ప రీల్ చేయాలి. దానికి పొద్దున్న నుంచి ఇప్పుడు ఎంత పుష్పలాగా టైం చూసావా? చాలా అయింది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు ఏదన్నా ఒక స్వీట్ చేసి పెట్టు కొంచెం. ఇది ఫ్యాంటసీ మమ్మీ. కాదు, నాకు చెమటలు వస్తున్నాయంటే తూపిరాలు స్వీట్ చేయమని. అట్లా కాదు, కొంచెం నాకు ఆకలేస్తుంది. ఏమైనా ఆకలేస్తే నువ్వు చేసి పెట్టే లోపల అయిపోయింది అంతే. సమర్పయామి వాళ్ళు అయిపోతారు. రోజు పుష్ప చేసి నాకు కాళ్ళు వస్తున్నాయి. స్వీట్ అంటే నీ కాళ్ళ నొప్పులు వస్తే నువ్వేం పనులు చేయవు. నేను నిన్నటి నుంచి అమ్మ ఎంత డాన్స్ చేశాను తెలుసా? పుష్ప 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 పుష్ప. దానికి అన్ని ప్రిపరేషన్ నేనే చేశాను. అరుస్తున్నాడు భయ్యుడు. ఓకే ఓకే. అర్సకి ఎందుకు అరుస్తున్నావు? బీపీ వస్తుంది ఇప్పుడు. నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ అనుకుంది. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. ఎవరికి వనకదు. ఏపీకి ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు అక్కడ, మనం ఇన్వాల్వ్ కాకూడదు. కానీ చెప్పు. ఇవన్నీ కథలు వద్దు కానీ పోయి సరే పో. అమ్మా పుష్ప రీల్ డెడికేషన్. పుష్ప ఒక పక్క తెగి పడినా కూడా ఏం అట్లా తీసుకోకూడదు. చూడండి డెడికేషన్ పైన టెర్రస్ లో గీసుకుంది. పుష్ప ఒక పక్క నరికినా కూడా ఏం అన్నాడు. సినిమాలో అమ్మాయికి ఏం నిజంగా నరకరు. చెప్పమ్మా. పోయి కొంచెం ఏదైనా తొందరగా అయ్యే స్వీట్ ఏదన్నా ఒకటి చెయ్యి. మళ్ళీ అక్కడి నుంచి మమ్మీ 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 అని పిలవు. స్వీట్ ఫ్యాంటసీ ఏంటమ్మా? అంటే నాకు కొంచెము ఏమన్నా నీరసం ఉన్నప్పుడు కాన్సర్ట్ కి వెళ్ళాం గైస్. నువ్వు చేసిన పనే కాన్సర్ట్ ఇది ఎత్తొద్దు. నాకు ఇంకా లేని బీపీ వస్తుంది. ఇంకా అర్మాన్ మాలిక్ కాన్సర్ట్ కి వెళ్ళాం అనమాట. రాహుల్ సిప్లిగంజ్ గారు చాలా బాగా పాడారు. ఇంకా అప్పటికే మాకు చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అది కాక అది ఏమైందంటే అది చెప్పిన అడ్రస్ ఒకటి లోపలికి 3-4 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. ఏదైనా యాత్ర కన్నా పోతే పుణ్యమన్నా వచ్చేది అనకూడదు కానీ. పోనీ ఇప్పుడు నాకు స్వీట్ అంత ఓపిక లేనే లేదు. ఏదో ఒకటి సింపుల్ చేసేది చేస్తావా, ఇప్పుడు చెయ్యవా? ఒకటే చెప్పు. ఇదే నీకు ఇంకా నెక్స్ట్ టైం ఆ ఫ్రైడ్ రైస్ చేయి, ఈ ఫ్రైడ్ రైస్ చేయి అంటావు చూడు, ముద్దపప్పు అన్నం పెడతా నీకు చెప్తున్నా. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. ఏంటి మా సడన్ గా వచ్చి స్వీట్ చేయమంటావు? ఒక సమయం సందర్భం ఏం వద్దా? నీకు సమయం సందర్భం లేకుండా నేను రాత్రి నువ్వు 10 గంటలకు అడిగినా చేసి పెట్టలా? అది వేరు. మా స్వీట్ తినాలంటే ఒకటి ఏదన్నా. ఇప్పుడేం స్వీట్ తినేకేం ఒక బ్రాహ్మీ ముహూర్తం ఉండక్కర్లా. ఇప్పుడు ఉండాలా బ్రాహ్మీ ముహూర్తం? అవసరం లేదు. పోయి చేస్తావా లేదా? ఒకటే ఎస్ ఆర్ నో. పుష్పాలు స్వీట్లు చేయడు. నువ్వు ఎస్ ఆర్ నో. పుష్ప ఈ రోజు పుష్ప, రేపటి నుంచి మళ్ళీ పూజితాకి అన్ని రేపు కుదరదు. ఈ రోజు చేస్తావా చేయవా? పొద్దున్న నుంచి రీల్ చేసి చూడమని. నేను కూడా పొద్దున్న నేను చేసిన అది తెగింది ఏం కాదు, చిన్న గీత అంత. నాకు ఇద్దో ఎన్నిసార్లు నీకు పెట్టినప్పుడు ఇద్దో వాతలు చూడు, రక్తం కారుతుంది చూడండి మీరే గైస్. రక్తం కారి చూడు, గోరు కూడా నల్లగా. అబ్బా అది ఓటేసింది చూడు చూడు, ఇవన్నీ వాతలు తెగినాయి చూడు చూడు చూడు. సరిపోయారు ఇద్దరును,
సాగుతుంది మీకు అలాగా. చూడు ఇంకా చెప్పు నరాలు బయటకు వచ్చి ఉబ్బిపోయినాయి చూడు. నరాలు బయటకు, నాకు అన్ని నరాలే లేవు, ఓపిక ఇలా లేదు చూడు. మనిషిని. ఈమె ఇట్లా వంటలు అవి చేపిస్తుంది గాయ, స్వీట్ అంట. చూడదు ఇవన్నీ మమ్మీ ఉన్నది రోటీలు చేసేటప్పుడు మమ్మీ, కాలిన నీకు కొంచెం బయట నుంచి ఒక నా బయట వద్దు, నువ్వు దూద్ చేస్తావా పేడ, దూద్ పేడ. దూద్ పేడ వద్దు, స్విగ్గీ చేస్తా. ఆవు పేడ వద్దు, నాకు ఏ పేడ వద్దు చెప్తున్నాను చూడు. చాలా బాగుంటది. రసమలై తింటావా? నాకు యామలై వద్దు, నువ్వు చేస్తావా చెయ్యవా? నేనే చేయడం అవును, ఏంటి ఇప్పుడు నువ్వే target? నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. ఎందుకు ఇంత sadist అవును, లాగా అదే నా చేస్తున్నావు? సాడీజం, మాకు అదే సాడీ. Sadist ఆ నువ్వేమన్నా? నేనేం కాదు అంటే థ్రిల్లర్ క్రిమినల్ చూసి చూసి నువ్వు అట్లా అవుతున్నావు. అవునవును, థ్రిల్లర్ క్రిమినల్ చూసి అట్లయితే నువ్వు ఇట్లుండవు. ఒక పని ఏమైనా పొద్దున్న నుంచి ఒక పని చేసినా నేను చేసిన పనులన్నీ చెప్పమంటావా? పొద్దున్న టిఫిన్ చేశాను, నువ్వు వంట చేశాను, లాస్ట్ కి మ్యాంగో తినటం కాదు వండటం. నువ్వు చేశానని చెప్పావు, నేను చేశాను. మ్యాంగో తినటానికి పల్పి చేసిస్తావా? పల్పి అయితే తింటాను అన్నావు కదా. నాకు చాలా చేతులు అదే అవన్నీ జిగురు. ఇప్పుడు నువ్వు చేస్తావా చెయ్యవా? మళ్ళీ పల్పి కాదు కదా, ఇంకా నీకు ఇంకా అయిపోయి పుల్పి అవుతావు, నువ్వు అప్పుడు కుల్పి అవుతావు చెప్తున్నా. సరేలే చేస్తా, లేదు ఒకటి. సరే అయితే నేను పోయి ఏసీలో కూర్చుంటాను. నువ్వు ఏసీలో కూర్చుంటే నేను ఎండకు రీల్ చేసి వచ్చిందా అని ఇప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గర నా వల్ల కావట్లేదు. నా ఫేస్ కూడా ఒకసారి చూడండి. మా ఫేస్ కూడా చూడండి, రక్తాలన్నీ తెగిపోయి రక్తాలు చిందిస్తున్నాం ఇక్కడ చూడండి, రక్తాలు చిందిస్తున్నాము. ఇదంతా వెళ్తున్నాను నీకు టైం ఇచ్చి, తర్వాత నీ చూడండి ఇదంతా కూడా రక్తం కోసుకొని నేను పెడతారా కోసి నీ చేత నేను పోతున్నా. ఒక్క నిమిషం, ఫస్ట్ ఈ బొట్టు తుడుచుకుంటాం. మరి ఏదోలా రౌడీ లాగా ఉన్నాను. ఇది మన స్టైల్, స్టిక్కర్ పెట్టుకొస్తాను అక్కడ. టడా! సో ఇప్పుడు నాకు ఆలోచించగా స్టిక్కర్ పెట్టుకుంటే ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటి అంటే, నేను లాస్ట్ టైం మా ముస్లిం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంచి స్వీట్ తిన్నాను. మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది, ఇది ఖీర్ అని అంటారు నార్మల్గా తెలుగు వాళ్ళు, బట్ ఇది యాక్చువల్ నేమ్ వచ్చేసి షీర్ కుర్మా అనమాట. స్పెషల్గా ముస్లిమ్స్ చేస్తారు ఇది రంజాన్ ఫెస్టివల్ టైమ్స్లో, అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఈజీ కూడా. సో మా ఫ్రెండ్ అడుగుదాం, మెసేజ్ పెడదాం. సో నేను మా ఫ్రెండ్కి మెసేజ్ అయితే పెట్టేశాను, షీర్ కుర్మా రెసిపీ వాయిస్ మెసేజ్ పెట్టు అని చెప్పేసి. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, నా 10th స్కూల్ మేట్. వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళి నేను షీర్ కుర్మా రంజాన్ ఈద్ టైంలో వెళ్ళి మంచిగా నైస్ బిర్యానీ అలా తిన్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ 10th స్కూల్ మేట్ హద్యా అండ్ జీనత్ అని చెప్పేసి. సో ఈరోజు వాళ్ళే మనకి రెసిపీ పెట్టబోతున్నారు. కొంచెం సేపట్లో మనకి రెసిపీ రాగానే నేను మీకు వాయిస్ మెసేజ్ కూడా వినిపిస్తాను. సో మనకి రెసిపీ వచ్చేసింది అనమాట, నా ఫ్రెండ్ పెట్టింది, మీకు వినిపిస్తాను ఆగండి. నా ఫ్రెండ్ నాతో ఎంత కొట్లాటి మాట్లాడుతుంది, ఇందులో చూడండి ఎలా చెప్తుందో. Hey Pooji, how are you? Hope you are fine. So, హే పూజీ అంట. you want shirkurma recipe, no? Okay, I will tell you. ఓ మై గాడ్. Take first one whistle. ఓకే. In that you keep milk, some amount of how much you want. Then keep it for boiling one side. Then other side, you keep some ghee and roast your dry fruits and your savory. Okay. సో మనకి సేమియా రోస్టెడ్ కాకపోతే ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను అన్ని సెట్ చేసుకున్నాను. After doing that, roast for some time, like savory and that dry fruits. After that, the boiled milk, in that you add milk maid. Some amount of milk maid. Okay. మిల్క్ మేడ్ లేదు. Then after stirring it for a while, లేకుండా చేద్దాం మనం, తోపు కదా. add these roasted dry fruits and savory in it. Then keep stirring it. After that, you add some more amount of ghee on the top layer of your shirkurma part. Then it's ready. ఓకే గైస్, మనకు అర్థమైపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా, అదైతే చెప్పింది మన దగ్గర మిల్క్ మేడ్ కొన్ని ఇట్లాంటివి లేవు కాబట్టి మనం మేనేజ్ చేసి చేయాలన్నమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. సో ఫస్ట్ కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా చక్కగా, కొత్తనే మనమే ఈరోజు ఓపెనింగ్, మన చేయి పడిందంటే ఏదైనా అదిరిపోవాల్సిందే, మామూలుగా ఉండదు మనతోటి. కానీ నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను కొంచెం వంటలు ఇంప్రూవ్ అయ్యాను అనమాట గైస్. ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నాను. కొంచెం నెయ్యి ఇలా తీసుకొని వేస్తున్నాను.
నెయ్యి ఎంత తింటే అంత ఫ్యాట్ వస్తుంది, ప్లస్ చాలా బాగా అంటే స్కిన్ అయితే బాగుంటుంది. ఫ్యాట్ అని చెప్పేసి చాలా మంది నెయ్యిని అవాయిడ్ చేస్తారు. బట్ మాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుసా, ఎలా అంటే ఫ్యాట్ అండ్ ఫ్యాట్ తోటే కోయాలి, డిజిటల్లో చెప్తారు చూడండి, డైమండ్ని దేంతో కోస్తారు, డైమండ్తోనే కోస్తారు. కాబట్టి ఇట్లాంటిది దీన్ని ఫ్యాట్ అండ్ ఫ్యాట్ తోటే కోయాలి. కాబట్టి ఫ్యాట్ని నెయ్యితోటే కోస్తాం అనమాట మేము. ఇట్లా నేను వేడిగా అవుతుంది కదా నెయ్యి. మా మమ్మీ ఏమో చెప్పింది, చెప్పిందంటే నీట్గా చెయ్యి, కిచెన్ అంతా చిందరబందర చేయకు అని చెప్పింది. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఇద్దాం. నైస్. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా దట్టించేయాలి, ఎందుకంటే మనం చేసింది ఎవరైనా తిన్నారనుకోండి, నీకు జీడిపప్పు వచ్చిందా అనుకునేలాగా ఉండకూడదు, నాకు జీడిపప్పులు చాలా వచ్చాయి అనేలాగా ఉండాలన్నమాట. సో అందుకని కొన్ని వేస్తాం ఎక్కువే. వావ్, నెయ్యి వాసన చాలా 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 చక్కగా వస్తున్నది, చాలా అద్భుతంగా వస్తున్నది. చూస్తే ఇలాగే తినేయాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది అనమాట. సో మనం ఇంకా ఆఫ్ చేసేయచ్చు. సో ఇక్కడ రండి, మీకు ఒకటి చూపిస్తా, దగ్గర రండి. నాకు తెలియదు ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కిస్మిస్లు ఉన్నాయి కదా, ఏపినాక గ్రేప్స్ అయినాయి అనమాట. వీటిని ఎండు ద్రాక్ష అంటారు కదా, ఇట్లా ఏపితే గ్రేప్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతాయంట. నేను ఫస్ట్ చాలా భయపడ్డా, ఏంటి కిస్మిస్లు సడన్గా గ్రేప్స్ అయిపోయాయని చెప్పేసి. కానీ ఇలా ఉంటే పర్లేదని చెప్పేసి మా మమ్మీ చెప్పింది, కాబట్టి నో టెన్షన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి బాగా పాలేసి మనం చక్కగా కీర్ చేద్దాం. సో ఇప్పుడు ఈ గిన్నెలోకి పాలు వేసేద్దాం. కత్తెర ఎక్కడుంది? అంటే కొంచెం మనం రెగ్యులర్గా అలవాట్లేదు కదా మన కిచెన్లోకి, కొంచెం అప్పుడప్పుడు చేస్తే మనం కొంచెం ఆగమవుతాం అనమాట. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్కి వీటన్నిటికీ తగ్గ క్వాంటిటీలో పాలు వేసుకున్నాం. కొంచెం పాలుకి కొంచెం ఈ ప్యాకెట్లో క్రీమ్ కొంచెం ఏదైనా ఉంటుంది కదా, అది అలా వదిలేకుండా మనం కొంచెం ఇలా షేక్ చేసి జస్ట్ 2 drops ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి అసలు ఏం వేస్ట్ చేయకూడదు. పాలు అయితే వేసుకున్నాం కదా, ఇది స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకొని పాలు కాంచాలి. పాలు బాగా, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, బట్ చాలా ఈజీగా ఉంటుంది షీర్ కుర్మా అని చెప్పేసి నేను చేస్తున్నాను. చేసి నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి అది వచ్చిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ మిల్క్ మేడ్ కూడా కొంచెం ఏమని చెప్పింది, నా దగ్గర మిల్క్ మేడ్ లేదు, ఇప్పుడు సడన్గా వెళ్ళి తెచ్చి ఓపిక లేదు, అసలే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. పర్లేదు, మా మమ్మీకి నా మీద ప్రేమ ఎక్కువ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. త్వరగా బాయిల్ అవ్వు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం, నాకు అసలే ఓపిక చాలా తక్కువ. సో ఈ మనం ఇంట్లో చేసుకునే సేమియాకి షీర్ కుర్మాకి డిఫరెంట్ ఏంటి అంటే, ఈ సేమియా ఇది చాలా 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 ఫైన్ ఉంటుందండి. ప్లస్ అంతేకాకుండా ఇది మనం ఈ స్వీట్కి మిల్క్ ఎక్కువ ఉండాలి, సేమియా తక్కువ ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఫీల్ దట్ టేస్ట్ అనమాట. డ్రై ఫ్రూట్స్ ఉండొచ్చు ఎక్కువ, మిల్క్ ఎక్కువ ఉండొచ్చు, బట్ దిస్ హ్యాస్ టు బీ వెరీ లెస్. సో గైస్, పాలు లైట్గా పొంగడం స్టార్ట్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా మీరు, ఇంకొంచెం ఇలా పైకి వచ్చేస్తే, ఈ లోపల నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఇలా ఏపీ పక్కన పెట్టేస్తా కదా, పక్కన పెట్టేసిన తర్వాత అది స్టక్ అని ముట్టుకుంటా, అలా చేయి కాలుతుంటుంది అనమాట. సో అలా కాలకుండా పాలు, ఎస్, పాలు మనం అనుకునే టైంకి వచ్చేసింది అనమాట. అంటే మనం ఎలా కావాలనుకుంటున్నామో అలా అయ్యాయి పాలు. ఇప్పుడు ఇవన్నీ వేయచ్చు స్లోగా. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఆగైనా వేయచ్చు. ఫస్ట్ అయితే సేమియా వేసుకుందాం. సో ఇంత సేమియా అవసరం లేదు, నేను అంత తీసి మీకు చూపించడానికి బాగుంటుంది కదా అని తీసి పెట్టాను అనమాట. సో ఇస్కో ऐसा डालना. చూసారు కదా గైస్, ఇవన్నీ వేసా అనమాట. సో షీర్ కుర్మా చాలా బాగా ఇదంతా డివైడ్ అవ్వాలి. ఇంకా మనం అలా స్టిర్ చేస్తూ ఉంటే అది అలాగే డివైడ్ అవుతుంది. ఈ లోపల మనం ఇందాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జస్ట్ మినిట్ సిమ్లో పెడుతున్నాం.
సో ఇది కాలుతోంది కాబట్టి కొంచెం చూసుకొని ఇలా వేసేసుకోవాలి. దీంట్లో ఇందాక మనం గీ కూడా వేసాం, గుర్తుందా? సో ఆ గీ కూడా ఉంటే ప్రశాంతంగా. షుగర్ కూడా ఇక్కడ పెట్టింది మా మమ్మీ. సో ఆ షుగర్ కూడా మనం వేయాలన్నమాట. నేను షుగర్ ఎక్కడుంది అని ఎత్తుకుంటుంటే షుగర్ కూడా పెట్టేసింది. సో ఆ షుగర్ కూడా నేను వేసేసాను. నాకు తెలిసి ఇందులోకి కొంచెం సేమియా ఎక్కువైంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ఈ పాలు ఇందాక పక్కన పెట్టా కదా, నాకు డౌట్ వచ్చు నాకు ఇలా అవుతుందని చెప్పేసి, కాబట్టి ఈ పాలు కూడా వేసేస్తున్నా. మమ్మీ స్వీట్ కావాలండి. ఇలా ముందు వెనకాల చేయకండి గైస్. ఒకవేళ మీకు నా వంట చూసి క్లారిటీ వస్తే కొంచెం అంటే పర్లేదు, ముందు వెనకాల చేసినా కూడా టేస్ట్ అయితే అదే మీరు అనుకున్నట్టే వస్తుంది. సో ఇది బాగా స్టిర్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో గట్టిగా దీన్ని మనం స్టిర్ చేద్దాం. ఇది కొంచెం ఇలాచీ పొడి అన్నమాట, ఇది వేసేస్తున్నాము. సో ఇది సేమియా ఇలా తయారైందనమాట. ఇలా తయారైందంటే బాగానే తయారైంది, కాకపోతే పాలు ఇంకొంచెం ఎక్కువ వేసుంటే బాగుండేది. బట్ ఫస్ట్ టైం ట్రై కాబట్టి స్వీట్. సో దీనికి పైన గార్నిషింగ్కి ఇలా పైనుంచి వేస్తున్నాను. మా మమ్మీకి ఇచ్చి ఎలా ఉందో చెప్పమన్నా. రండి. పుష్ప 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 పుష్పరాజ్ షీర్ కుర్మా యూట్యూబ్ కాదులే, యూట్యూబే మరి. జీడిపప్పు వేసావా? నీకు జీడిపప్పు వచ్చిందా? బాగుందా? నిజంగానే బాగుందా? అట్లుంటుంది, తగ్గేదేలే. ఏది చేసినా మనం టాలెంటెడ్. మళ్ళీ మన టాలెంట్ని తట్టుకోలేరనే మనం చేయమన్నమాట. కాకపోతే కొంచెం ఆగం అవుతా గైస్, కిచెన్లో చాలా ఆగం అయిపోతాను నేను. మేము వంట చేసిన తర్వాత ఇంకా ఎక్కడికక్కడ కిష్కింద కాండ వదిలేసి బయటికి వస్తుంది. ఈరోజు చూస్తాం ఎంత పేషెన్సీ ఉందో. ఒకసారి ఎండలో ఏమన్నా చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా పని చేయాలంటే ఎట్లుంటుంది. నేను నన్ను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నూడిల్స్ చేస్తావా అవి చేస్తావా అని నన్ను 3 గంటలు నడిపించింది కాక, మళ్ళీ అక్కడ 3 గంటలు నిల్చోబెట్టింది కాక, వచ్చి మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను. అందుకే ఈరోజు అది తెలియాలి కదా అప్పుడప్పుడు. ఇంకోసారి ఎప్పుడైనా ఇంట్లో మరి వంట చేసుకోవాలంటే కొంచెం ఇది ఉంటుంది. అందుకని ఈరోజు ఈ పనిష్మెంట్ ఇచ్చాను, కానీ బాగానే చేసింది. ఉంటుంది మనతోటి. నా ఫ్రెండ్ చెప్పింది రెసిపీ హదియా. సూపర్, వాళ్ళు బాగా చేస్తారు కదా. ఇంకా పాలు ఎక్కువ వేయాలి, కొంచెం పాలు తక్కువ. పాల ప్యాకెట్ ఈరోజు 1.5 ప్యాకెట్ ఉన్నాయి. ఇంట్లో ఒక 5-6 పాల ప్యాకెట్లు రెడీగా పెట్టాలి. అది కాదు కానీ రివ్యూ ఇస్తే మేము వీడియో ఇంకా వాళ్ళు అనుకుంటారు వీళ్ళు 24 hours వ్లాగ్ పెడతారేమో తినుకుంటున్నారు. అట్లే నేను మాట్లాడుకుంటుంటా. టేస్ట్ చేస్తావా? రివ్యూ ఇచ్చేసి. ఇందులో జీడిపప్పు ఉందా? జీడిపప్పు వచ్చింది కదా, రాలేదా? ఎతికి ఏమంటావా? జీడిపప్పు బాదాం వచ్చింది, జీడిపప్పు రాలా. అక్కడెక్కడో ఉన్నాయి ఎతకాలు. అయితే సూపర్గా చేసిందండి. మొత్తం మీద పనిష్మెంట్ ఇచ్చాను కదా. కొంచెం పెద్దగా చెప్పు రివ్యూ, పెద్దగా. నాకు అంటే ఇంత ఇట్లా ఎదురుగుండి పొగిడిచ్చి చెప్పాలంటే చాలా కష్టము. బాగా చేసిందని చెప్పాను. ఇంకా ఇప్పుడే ఎక్కువ పొగిడేసినాం అనుకోండి, పైన కొమ్మ ఎక్కి కూర్చుంటుంది, ఇంకా మళ్ళీ దిగటం కష్టం. అదే ఆల్రెడీ మొదలు పెట్టింది, లోపల పోయి నేను ఇంకా చూసుకోవాలి. మొత్తం మీద అయితే స్వీట్ అయితే సూపర్గా హిట్ అయింది. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా చాలా ఈజీ. నేను వదలకుండా తింటున్నాను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అంటే నా వీడియో చూస్తే చాలా మంది బిగినర్స్కి వంట రాని వాళ్ళకి కూడా అరే మిస్టేక్ చేసింది ఇట్లా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో నా షీర్ కుర్మా నా ఫ్రెండ్ షీర్ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్టయితే, అలాగే నేను చేయనిస్తున్న విధానం మీకు నచ్చినట్టయితే, నేను ఆగం అవ్వడం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. పుష్ప గెటప్లో పుష్ప షీర్ కుర్మా చేసిందంటే అసలు. సో ఇప్పుడు మీరు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా అనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసేస్తాను. అండ్ మా మమ్మీ స్వీట్ కోసం ఇలా గొడవ పెట్టుకుంది చూడండి నాతో. ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం నేను మీ పూజని సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్ట్ కోసం గొడవ పెట్టుకుందాం. అవుద్దు. బాయ్ గైస్.